అండ్ ఈరోజు పన్నీర్ ఎలా తయారు చేయాలో చెప్తాను మీకు. 1 లీటర్ పాలు తీసుకున్నాను, 2 నిమ్మకాయలు, ఒక బౌల్ పన్నీర్ క్లాత్, పన్నీర్ వడకట్టడానికి క్లాత్ తీసుకున్నాను. ముందు లీటర్ పాలు బౌల్లో పోస్తాను. హాయ్ అండి. ఫస్ట్ బౌల్ ఇలా పెట్టుకోవాలి, పాల కోసం బౌల్ గ్యాస్ మీద. అవి బాగా ఒక 90 డిగ్రీస్ మరిగే వరకు మనం చూసుకోవాలి. వెనిగర్ మనం ఎప్పుడు ప్రిపేర్ చేసినా హెవీ హీట్ మీద ఉన్నప్పుడే మనం పన్నీర్కి నిమ్మకాయ కానీ వెనిగర్ కానీ పిండుకోవాలి. కొంచెం లోగా ఉన్నప్పుడు పిండుకుంటే అది పన్నీర్ సరిగ్గా విరగదు. సో పాలు ఓవర్ హీట్లో ఉన్నప్పుడే మనం నిమ్మకాయ కానీ వెనిగర్ కానీ వేసుకోవాలి. పాలు హెవీగా మరుగుతూ ఉండాలి పాలు. సో దానికి కావాల్సిన నిమ్మకాయ జ్యూస్, పాలు చూడండి మరుగుతాయి బాగా. మరి 90 డిగ్రీస్ వచ్చిన తర్వాత పాలు మరిగే వరకు మనం వెయిట్ చేయాలి. పాలు మరుగుతూ ఉన్నప్పుడు మనం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే పాలు అడుగట్టకుండా ఉంటాయి. ఎక్కువ మంది ఇంట్లో పన్నీర్ ప్రిపేర్ చేసేటప్పుడు వెనిగర్ కట్ట వేస్తూ ఉంటారు. మనం ఇంట్లోనే యూజ్ చేస్తాం కాబట్టి నిమ్మకాయ తీసుకోవడం మంచిది వెనిగర్ కన్నా. చూడండి పాలు పొంగుతున్నాయి. అది తిన్నది సిమ్లో పెడుతున్నాను. పాలు ఇలా కలుపుతూ ఉండాలి పన్నీర్ చేసేటప్పుడు, ఎందుకంటే కింద అడగట్టకుండా ఉంటుంది. చూడండి పాలు ఇలా మరగాలి అంతలాగా. ఇప్పుడే సిమ్లో పెట్టుకుని స్టవ్. ఈ నిమ్మకాయని తీసాం కదా మనం, ఈ నిమ్మకాయ జ్యూస్ని మనం ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా ఎరిగిందో పన్నీరు. సో గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి పన్నీరు ఇదిగో ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఎప్పుడైనా మనం పన్నీర్ చేసుకునేటప్పుడు వాటర్ ఎక్కడో అది విరిగిన తర్వాత వాటర్ ఇలా ఉండాలి. వాటర్ క్వాంటిటీలో ఇలా ఈ టైప్లో కనిపించాలి వాటర్.
అంతేగాని పాల్లా కనిపిస్తే అది కట్ట సరిగ్గా విరగనట్టు. సో ఇలా విరిగిన పన్నీర్ని మనం ఇలా కలుపుకొని బౌల్ పెడుతున్నాను. ఇలా క్లాత్, వైట్ క్లాత్ అయినా ఏదైనా మంచిది కాటన్ క్లాత్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా క్లాత్ పెట్టి ఇప్పుడు ఈ పాలని మనం పన్నీర్ తయారు చేసాం కదా, దీన్ని మనం ఇలా బౌల్లో పోసుకొని వడపెట్టాలి. ఇలా నీళ్ళన్నీ వాడిపోయే వరకు ఇలా ఉంచి క్లాత్ ఇలా క్లోజ్ చేసి ఈ నీళ్ళు మనం పక్కన పెట్టేద్దాము. అప్పుడు మన దగ్గర వెయిట్ ఇది లేనప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దాన్ని ఇలా రౌండ్ చేసి దీని మీద ఏదైనా బరువైన వస్తువు లాంటిది పెట్టాలి. సో నా దగ్గర బరువైన వస్తువు ఏమీ లేదు. అంటే ఇది మనం దంచుకుంటాం కదా, ఇది ఉంది. ఇది ఇలా పెట్టాలి. వాటర్ అంతా వచ్చేస్తే ఇలా 10 నిమిషాల నుంచి మనం పన్నీర్ కట్ చేసుకుంటే పన్నీర్ రెడీ అయిపోయినట్టే. ఇదిగోనండి మనం తయారు చేస్తున్న పన్నీర్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి పన్నీర్ రెడీ.